మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ అండ్ హెల్త్ పార్ట్నర్ హాలిక్స్ ప్రోమైన్. స్వచ్ఛతకు సాక్ష్యం నిర్మలమైన నీరు, పారదర్శకతకు నిదర్శనం నీలాకాశం, ప్రేమకు ప్రతిరూపం దైవం, త్యాగానికి తార్కాణం అమ్మ. అయితే అభం శుభం తెలియని చిన్నారుల్లో ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఉదయించే కిరణాలు లాంటి పిల్లలు చేసే అందమైన అల్లరి అంటే ఎవరికి అభ్యంతరం ఉంటుంది చెప్పండి. మరి అలా అల్లరి చేసే నలుగురు చిన్నారులు ఇవాళ ఎపిసోడ్ లో రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. పంచదార ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది కదా. ప్రణీతిని పలకరించినా, తను మనల్ని మాటల్లో ముంచెత్తినా అంతే తీయగా మధురంగా ఉంటుంది. ప్లీజ్ వెల్కమ్ ప్రణీతి విత్ హర్ పేరెంట్స్. లష్కర్ పోరి చూడు, నాగిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. హాయ్ ప్రణీతి, హౌ ఆర్ యు? సో ప్రణీతి ఏం క్లాస్ అవుతుంది? నర్సరీయా? ప్రణతికి పాటలు వచ్చా? ఏది చూద్దాం, పాడు. ఫీలింగేనా? ఇంకా మస్తు మస్తు డార్లింగ్ హసీన డార్లింగ్ డార్లింగ్ హసీన ఫీలింగ్ వస్తున్నా సీలింగే అంట. అయితే నీకు గంగతో రాంబాబు ఇష్టమంటగా? గంగ తోట పాపురా గంగ తోట పొద్దరా గంగ తోట పాపుకే రాసవాడి వీరుడా. మరి గంగతో రాంబాబులో ఎవరెవరు వస్తారు చెప్పి? గీత గంగ రాంబాబు సత్తి. సత్తి అంటే ఇష్టమా? పెద్ద కోసు తెలిసేవాడు, అందుకే ఇష్టం. అందుకే ఇష్టమా? నువ్వు కూడా కోచువా? సేమ్ పించా? నీకు బాగా ఇష్టమైన జేజ ఎవరు? ఆసామి ఆంజనేయ స్వామి. ఆసామి అంటదా? అన్ని చెప్తుంది, దేవుళ్ళు చూపిస్తే చెప్తాది కూడా. అవునా? సోకు ఏ జేజేకి ఉంటుంది? ఆసామికి ఉంటుంది. నీ ఫేవరెట్? నా ఫేవరెట్ కూడా ఆసామే, ఆంజనేయ స్వామి. ఎందుకంటే వినాయక స్వామా. మరి సాయిరామ్ అంటే ఇష్టం కదా నీకు, పాట పాడతావా సాయిరామ్? సాయిరామ్ సాయిరామ్ సాయి భగవాన్ शिरडी दादा सबसे साई राम साई भगवान शिरडी दादा सबसे महा. శ్లోకాలు కూడా చెప్తుంది. వెరీ నైస్. ఓం భూం భువః స్వాహా అని చెప్పి. అవునా? శ్లోకాలు చెప్తావా? ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం అడుగో దేవస్య ఈనని ఈయదోన ప్రచోదయ. అబ్బో, అమ్మ పేరేంటి? సాయి లక్ష్మి. సాయి లక్ష్మి. నాన్న పేరు? చంద్రశేఖర్. చంద్రశేఖర్. ఓకే, మరి ఇప్పుడు స్పెషల్ రూమ్ కి వెళ్దాము. అంతకుముందు మరి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా మనం? ఓకే, మరి లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. లేడీ జెంటిల్మెన్ లేడీ అండ్ బేబీ రౌండ్. ఫస్ట్ మనం స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోతామంట. బోల్డెన్ గేమ్స్ ఉంటాయి తెలుసు కదా. మరి ఎవరితో ఆడుకుంటావు వెళ్ళి? డాడీతో వెళ్తావా? ఓకే, నువ్వు డాడీ వెళ్ళిపోండి. ఆల్ ది బెస్ట్, బాగా ఆడేయాలి. ఓకే, ఓవర్ టు ది స్పెషల్ రూమ్. సో సాయిలక్ష్మి గారు, మీ జెంటిల్మెన్ అండ్ బేబీ ఎక్కడికి వెళ్ళారు చూద్దామా ఒకసారి? లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ది స్పెషల్ రూమ్. అది స్పెషల్ రూమ్. మరి మన ప్రణతికి నచ్చుతుందంటారా? చాలా బాగా నచ్చుతుంది. ఎంత బాగా ఆడుతుంది? అన్ని టాయ్స్ తోటి ఆడుతుంది. మరి టాస్క్ ఎవరు చేస్తారు? మా హస్బెండ్ చేస్తారు. బేబీతో చేయించాలి మీ హస్బెండ్. సో అసలు టాస్క్ అంటే మొత్తం చూద్దాం. ఫస్ట్ టాస్క్ ప్లీజ్. మీ పాప ఒక నిమిషంలో చేతులతో ఎన్ని రెడ్ బలూన్స్ ని పగలగొట్టగలుగుతుంది? అక్కడ చంద్రశేఖర్ గారిని బలూన్స్ తో కట్టిస్తాం మేము. సో డిఫరెంట్ కలర్స్ తో బలూన్స్ ఉంటాయి, కానీ రెడ్ బలూన్స్ ని మాత్రమే
ప్రణతి పగలగొట్టాలి. సో అలా చెప్పినట్టుగా రెడ్ బలూన్స్ ని ఎన్ని పగలగొడుతుంది 1 నిమిషం టైంలో, అది టాస్క్. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 3 to 6, ఆప్షన్ బి 7 to 10, ఆప్షన్ సి 11 to 15 అండ్ ఆప్షన్ డి 15 లేదా అంతకన్నా ఎక్కువ. ఆప్షన్ ఏ 3 to 6. ఏ 3 to 6. 1 minute లో టాస్క్ రన్ చేస్తూ ఉండాలి. ఓకే అంతేనా? ఓకే, మరి సాయి లక్ష్మి గారు ఆప్షన్ ఏ దగ్గర ఫిక్స్ అయిపోయారు. లెట్స్ సీ ది ఆప్షన్ ఏ ప్లీజ్. సో చూద్దాం. లెట్స్ సీ. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఏ ఆహా, హాయ్ అను, ఎన్ని బొమ్మలు ఉన్నాయి చూడు, ఆడుకో. అను అక్కడ అను. ఇక నాన్న చూడు, అగో రోబో. ఇక్కడ 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 అగో రోబో. అను రోబో ఇది, అగో రోబో. అదిగో రోబో కింద. అను రామ్మా, బెలూన్స్ పగలగొట్టు. రెడ్ బెలూన్స్ పగలగొట్టు. రెడ్ బెలూన్స్ the పగలగొట్టు. time starts now. ఫాస్ట్, గట్టిగా. Yay! ఇంకా One. ఫాస్ట్ పగలగొట్టు. భయపడేస్తాను. ఇంకా. 2. ఏం చేద్దాం? 3. పగలగొట్టు, మాట్లాడండి, పగలగొట్టు. ఎంకరేజ్ చేయండి. అను. రెడ్ ఎక్కడ ఉంది? పగలగొట్టు. పగలగొట్టు. ఇంకా 5. ఇంకా రెడ్ ఎక్కడ ఉంది? రెడ్ 20 seconds లో 5 పగలగొట్టేసింది. పగలగొట్టు. పగలగొట్టావా? 10. అయిపోయా? సాయి లక్ష్మి గారు ఇంకా లేవా? ఏం చేద్దాం? ఇంకా ఉన్నాయా? చెప్పండి. ఇక్కడ ముందు చూడు, ముందు ఏం చూడు. చేయాలండి ఇంకా? ముందు ఉన్నాయా? మేము భయపడుతుంది అయిపోయాయా? ఉంటుంది ఎక్కడ ఉన్నాయి? ఇది ఉంది. ఇక్కడ ఇక్కడ ముందు చూడు, నాన్న దగ్గర ఉంది. నాన్న దగ్గర, 10. నాన్న దగ్గర. 9. కొట్టు. 8. 7. ఇంకా ఉన్నాయా? అయిపోయా? 5. అదొద్దు, 4. అదొద్దు, అదొద్దు. 3. రెడ్డే. 2 and చాలు, 1. చాలు. Time up. సాయి లక్ష్మి గారు, మొత్తానికి నోట మాట రావట్లేదు మీకు. ఏం చేయాలండి? పాప భయపడుతుంది అనుకున్నాను కానీ కానీ అక్కడ ఎవరు? ప్రణతి ద ఫైటర్. సో ఓవర్ క్వాలిఫై అయిపోయారు బేసిక్ గా. కానీ ఈ ఓవర్ క్వాలిఫికేషన్ అనేది నెక్స్ట్ రౌండ్ ని మిమ్మల్ని తీసుకెళ్తుందో లేదో అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేను. ప్రసాద్ మాత్రం చంద్రశేఖర్ గారిని అండ్ ప్రణతిని పిలిచేద్దాం. లెట్స్ కాల్ బై ప్రణతి విత్ హర్ డాడీ. ప్రణతి ఎక్కడికి వెళ్ళొచ్చావు? బొమ్మల రూమ్ లా ఏం చేసినావు? అలా కొత్త పెళ్ళి బలూన్స్ పగలగొట్టావా? డాడీ కొత్త డ్రెస్ వేసుకున్నాడు కదా అక్కడ. బలూన్స్ డ్రెస్ బాగుందా? అయితే ప్రణతి అండ్ ఫ్యామిలీ మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే 1 minute టైమ్ లో రెడ్ కలర్ బలూన్స్ ని మాత్రమే పగలగొట్టాలి అనే టాస్క్ ఇచ్చాం. సో మీ ఆవిడకి ఇక్కడ మేము ఆప్షన్స్ కూడా ఇచ్చాం. ఆప్షన్ ఏ 3 to 6, ఆప్షన్ బి 7 to 10, ఆప్షన్ సి 11 to 15 అండ్ ఆప్షన్ డి 15 and above. మీ ఆవిడ ఏ ఆప్షన్ చూస్ చేసుకుని ఉంటారు? డి. ఆప్షన్ బి 7 to 10. తను ఆప్షన్ బి చూస్ చేసుకుని ఉంటారని మీరు అనుకుంటున్నారు, కానీ అక్కడ అది జరగలేదు. తన ఆప్షన్ ఏ 3 to 6 అన్నారు, మీరేమో ఆప్షన్ డి 7 to 10 అనుకున్నారు. బట్ షీ వెంట్ టు ఆప్షన్ సి 11 to 15. సో మొత్తానికి మీరు ఓవర్ క్వాలిఫై అయ్యారు. బట్ ఈ ఓవర్ క్వాలిఫికేషన్ అనేది నెక్స్ట్ రౌండ్ కి మిమ్మల్ని క్వాలిఫై చేస్తుందో లేదో అనేది ఇప్పుడే చెప్పలేను. ఓకే. తర్వాత పార్టిసిపెంట్స్ ఎలా ఉన్నారు, ఏంటి సంగతి, కథా కమామిషు అప్పుడే. ఇప్పుడు మాత్రం మనం వెయిట్ చేద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చూడప్ప సుధప్ప, నేను సింహం లాంటోండి. అది గడ్డను గీసుకోదు, నేను గీసుకుంటాను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా డైలాగ్ లాస్ట్ లో మార్చేస్తే ఆ కిక్కే వేరప్ప. ఏంటి అనసూయ డైలాగ్ తప్పుగా చెప్పింది అనుకున్నారా? నో, నాట్ ఎట్ ఆల్. త్రివిక్రమ్ డైలాగ్ నే తిరగరాసిన హర్షిత ఇప్పుడు వస్తుంది, పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ హర్షిత విత్ హర్ పేరెంట్స్. చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, ముందు తాకింది ప్రేమ గండు షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, ముందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లెపూలు చల్లినట్టు షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చికుందే, కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. సో నీ పేరు హర్షిత అన్నమాట. ఎస్. అమ్మ పేరు? లక్ష్మి. నాన్న పేరు? కే సత్యనారాయణ. అప్పో, నాన్న పేరు కే సత్యనారాయణ, అమ్మ పేరు ఓన్లీ లక్ష్మియా? అమ్మ పేరు కే లక్ష్మి కాదా? కే లక్ష్మి. సరే మరి హర్షిత సిద్ధప్ప డైలాగ్ నేను ఇందాక చెప్పాను, నేను తప్పు చెప్పానని అందరూ అంటున్నారు, చెప్పు చూద్దాం.
చూడమ్మా నా సూర్య చిన్న సింహం లాంటిని. అది స్కూల్కి వెళ్ళదు, నేను వెళ్తా, అంతే తేడా. మీ తాతంతా సేమ్ టు సేమ్. కానీ లాస్ట్ పెన్ మంది అయితే కిక్కే లేదప్ప. సరే మరి పాటలు పాడతావా? పోయమ్స్, పాటలు కాదు, నాకు రైమ్ చెప్పు మంచిగా. పుడు పిట తుడుమనాది, కడ వింటి కాపురం చెయ్యననాది, అత్త తెచ్చిన కొత్త చెడ కట్టననాది, మామ నచ్చిన మల్లె పూలు ముడవమన్నది, మొగుడు తెచ్చిన మొట్టికాయ తింటానన్నది. ఏది? తిప్పు. ఇంకా 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 బాబ వీడు మంచం దిగాడు, చీమంటే చాలు సింగుల సాడు, ఎలకంటే చాలు ఎగిరి పడతాడు, పిల్లంటే చాలు పాడిపోతాడు. మీ తాత వచ్చాడా? మీ తాత వచ్చి మీసాలు అవి రొయ్యలు మీసాలు తీసేశాడు. పెంచుకోమని చెప్పు నెక్స్ట్ టైం. ఓకే, వెరీ గుడ్. అయితే చిన్ని కృష్ణుని వాళ్ళ అమ్మ పేరు ఏంటి? మరి యశోదమ్మ పాట పాడతావా నా కోసం? ముద్దు కాడ యశోద ముంగిట ముత్యము వీడు దిద్దడాని మహిమాల దేవతి సూతుడు. అబ్బో, డాన్స్ కూడా వేస్తుంది. క్లాసికల్ డాన్స్ నేర్పిస్తున్నారా? వెరీ గుడ్. సో మ్యూజిక్ కూడానా? వెరీ గుడ్. మల్టీ టాలెంటెడ్ అవ్వాలి. కమాన్ యో. సరే, లాస్ట్ గా గుండె గారి పాట పాడితే ఆ కిక్కే వేరప్ప కదా. పాడేస్తా. అడే 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 గుండె జాడి కళ్ళంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జాడి కళ్ళంతయ్యిందే. వెరీ గుడ్, చాలా చక్కగా పాడింది సత్యనారాయణ గారు, లక్ష్మి గారు అండ్ హర్షిత. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? మరి మరి నీతో పాటు ఎవరిని తీసుకెళ్తావు స్పెషల్ రూమ్ కి? మమ్మీని. మమ్మీతో వెళ్తావా? ఓకే, ఆల్ ది బెస్ట్. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఓకే, సో సత్యనారాయణ గారు, మీ లేడీ అండ్ బేబీ ఎక్కడికి వెళ్ళారు? స్పెషల్ రూమ్. స్పెషల్ రూమ్ ఎలా ఉంటుందో చూద్దామా ఒకసారి? లెట్స్ టేక్ ఎ లుక్. ఎలా ఉంది సత్యనారాయణ గారు? బాగుందండి. సో టాస్క్ చూద్దాం ఏంటో. లెట్స్ సీ వాట్ ద టాస్క్ ఇస్. మీ పాప ఒక్క నిమిషంలో ఎన్ని బౌలింగ్ స్టిక్స్ ని పడగొట్టగలదు? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బేసిక్ గా. సో అక్కడ బౌలింగ్ స్టిక్స్ ఉన్నాయి కదా, బాల్ తో పడగొట్టాలి. సో అలా 1 minute లో ఎన్ని బౌలింగ్ స్టిక్స్ ని పడగొట్టగలుగుతుంది హర్షిత? దట్స్ ద టాస్క్. విల్ సీ వాట్ ఆర్ ద ఆప్షన్స్. ఆప్షన్ A 1 to 5, ఆప్షన్ B 6 to 10, ఆప్షన్ C 11 to 14, అండ్ ఆప్షన్ D 15 to 20. ఆప్షన్ ఏ. ఆప్షన్ A 1 to 5. బి. బి అంటే సి అంటారేమో ఇప్పుడు. లేదు. ఫైనల్ ఆన్సర్? ఓకే, బి. ఓకే, లెట్స్ సీ ది ఆప్షన్ బి. చూద్దాం. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఎన్ని బొమ్మలు కదా. బొమ్మలు కదా, సూపర్ ఉన్నాయి. చూడు. ఓహో, ఏంటిది? ఏంటది? డోరేమాన్. అవునా, నీకు ఇష్టం కదా. ఇలాగా మనం గేమ్ ఆడదాం రా. ఈ బాల్ తీసుకో. Your time ఇస్తున్నావా? starts ఇప్పుడు now. వాటిని వేసుకోట్టు. ఇక్కడి నుంచో అక్కడి నుంచే. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకో. ఇంకోటి తీసుకో. నేను చెప్పాను. ఇంకొకటి తీసుకో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొకటి తీసుకో. Come on, Harshita. ఇంకా Very good. ఇంకా 2 ఉన్నాయి. గుడ్ 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 గుడ్. ఇంకా 4, 3, 2 and 1. Time up. సత్యనారాయణ గారు,
క్యా కరేంగే ఒక్కటి మిగిల్చి అన్ని పడగొట్టింది తను. చాలా బాగా ఆడింది యాక్చువల్ గా హర్షిత, వెల్ ప్లేడ్. కాకపోతే మీరే పప్పులో కాకపోతుంది. చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. మొత్తానికి అయితే హర్షితని వాళ్ళ మమ్మీని పిలిచేద్దాం ఫస్ట్. లెట్స్ కాల్ బ్యాక్ హర్షిత విత్ హర్ మమ్మీ. ఓకే హర్షిత, ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఏం చేసి వచ్చావు నాకు చెప్పాలి. అన్ని టాయ్స్ చూసి వచ్చాను. అన్ని టాయ్స్ చూసి వచ్చావు, ఇంకేం చేసి వచ్చావు? ఇంకా ఆడుకున్నాను. దేనితోటి? టెడ్డీ బేర్ తోని, ఇంకా బాల్స్ తోని. వావ్, ఏం చేసావు బాల్స్ తోటి? కొట్టాను. దేన్ని కొట్టావు? ఈ టాయ్స్ ని కొట్టాను. స్టిక్స్ ఉన్నాయి కదా, వాటిని కొట్టావు కదా, పడేసావు కదా. వెరీ గుడ్. లక్ష్మి గారు, సత్యం గారు అండ్ హర్షిత, మీ టీమ్ కి ఇచ్చిన టాస్క్ బౌలింగ్ ఆడాలి. బాల్స్ తో ఎన్ని బౌలింగ్ స్టిక్స్ ని పడగొడుతుంది 1 minute టైమ్ లో హర్షిత అని మీకు ఇచ్చిన టాస్క్ కి ఆప్షన్స్ ఇచ్చాం మేము మీ హస్బెండ్ ఇక్కడ. ఆప్షన్ ఏ 1 to 5, ఆప్షన్ బి 6 to 10, ఆప్షన్ సి 11 to 14 అండ్ ఆప్షన్ డి 15 to 20. సో మీ హస్బెండ్ ఏ ఆప్షన్ చెప్పుంటారు? 6 to 10 చెప్పుంటారు. అది చెప్పుంటారా? మీరిద్దరు కరెక్ట్ గానే అనుకున్నారు, ఆప్షన్ బి 6 to 10 అని. హర్షిత ఎన్ని స్టిక్స్ పడేసింది కౌంట్ చేశారా? కౌంట్ చేయలేదు మేడం. బేసిక్లీ బౌలింగ్ 6 20 పెడతారు ఇన్ జనరల్. ఓకే, సో ఒకటి వదిలేసిందంటే 19 స్టిక్స్ పడేసింది. వెరీ వెల్ ప్లేడ్. మిగతా ఇద్దరు పార్టిసిపెంట్స్ ఎలా ఆడతారో ఏంటో దాన్ని బట్టి మీ ఓవర్ క్వాలిఫై అవుతుందా లేదో చెప్పగలం. రైట్ నో మాత్రం ఫింగర్స్ క్రాస్, వెయిట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. బృందా ఎస్ అనసూయ. అల్లరి చేస్తావా? ఎస్ అనసూయ. ఆడేసుకుంటావా? ఎస్ అనసూయ. చోటా ఛాంపియన్ కి వస్తావా? ఎస్ అనసూయ. హా 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 అంటోంది చిట్టి పొట్టి బృంద. బయటే ఉంది, పిలిస్తే వచ్చేస్తుంది. పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ బృంద విత్ హర్ పేరెంట్స్. హాయ్ బృందా. హలో. హాయ్ రైట్, చూడు నువ్వు నాకు ఏమి ఇచ్చావు. బృందా ఇది నీ హార్ట్ కదా. అయితే బృందా డాడీ కూర్చియా? చాలా. సరే అయితే బృందా నాతో కటిఫ్ అయిపోయింది. దానికి మస్కా కొట్టాలంటే మనం స్పెషల్ రూమ్ అర్జెంట్ గా తీసుకెళ్ళిపోవాలి. సరే బృందాతో పాటు డాడీ వెళ్తారా మమ్మీ వెళ్తారా? మమ్మీ. మమ్మీ పేరు ఏంటి? బృందా మమ్మీ పేరు పారిజాతమ్మా. డాడీ పేరు? కపిల్ కుమార్. ప్రవీణ్ కుమార్. మమ్మీ పేరు పారిజాతం. నీ పేరు? బృందా. గేమ్స్ రూమ్ కి వెళ్ళొచ్చాక నాకు జానీ జానీ నేర్పిస్తావా? నాకు రాదురా. ఓకేనా? ఓకే. డన్. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. ఓవర్ టు ది స్పెషల్ రూమ్. ఓకే ప్రవీణ్ గారు, మీ లేడీ అండ్ బేబీ స్పెషల్ రూమ్ కి వెళ్తారు. మనం కూడా లుక్ ఇద్దాం. స్పెషల్ రూమ్ ప్లీజ్. దట్ ఇస్ ద స్పెషల్ రూమ్. స్వయంగా స్పెషల్ రూమ్ కి వెళ్ళబోతోంది. నచ్చుతుందా? కూల్ అయిపోతుందా? నచ్చుతుంది. సరే నేను ఇప్పుడు ఫింగర్స్ క్రాస్డ్. మొత్తానికి మీకు ఏం టాస్క్ వస్తుందో చూద్దాము. టాస్క్ ప్లీజ్. మీ పాప తల్లి మీద 1 నిమిషంలో ఎన్ని రింగులను వేయగలుగుతుంది? అలా టెడ్డీ బేర్ మీద ఉన్న రింగ్స్ ని తీసి పారిజాతం గారి మీద వేయాలి. 1 minute లో ఎన్ని రింగ్స్ ని వేస్తుంది? ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్, ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 1 to 3, ఆప్షన్ బి 4 to 6, ఆప్షన్ సి 7 to 10 అండ్ ఆప్షన్ డి 10 లేదా అంతకన్నా ఎక్కువ. 1 to 3. ఆప్షన్ ఏ 1 to 3. అంతేనా? 1 minute పాటు టాస్క్ ని పర్ఫార్మ్ చేస్తూ ఉండాలి. బ్రేక్ అయినా కానీ డిస్క్వాలిఫై అయిపోతారు. I'll go with B, 4 to 6. Sure? Sure. Okay, so we'll freeze the option B, please. So, Chudam, over to the special room. Yay! Hi, Vinny. ఎన్ని బొమ్మలు ఉన్నాయి నీ దగ్గర? Hi, Vinny. విన్ని పాప. ఇగో మనం గేమ్ ఆడదామా ఇప్పుడు? ఆ రింగ్స్ తీసుకొచ్చి మమ్మీ మీద వేస్తావా? నేను అక్కడ కూర్చుంటా, ఒక్కొక్కటి తీసుకొచ్చి నా మీద వేయాలి. టెడ్డీ బేర్. టెడ్డీ బేర్ కాదు,
రింగ్స్ రింగ్ రింగ్ తీసుకో, రింగ్ తీసుకోండి. రింగ్స్ తెచ్చి మమ్మీ మీద వేయాలి. రింగ్స్ తీసుకో. రింగ్స్ తీసుకురావాలి. పైన పైన వేయాలి. వేసి నెక్స్ట్ ఇంకోటి 20 seconds అయిపోయాయి. Come on. ఇంకా ఇంకా బృందా, చూడు ఇక మమ్మీ Very చూడు, good, very మమ్మీ good. చూడు. ఇంకా రెండు అయ్యి ఇన్నిగానం చెప్తాను, ఇస్తావా దాటుకొని. మమ్మీకి? 10, 9, చూడు 8, మమ్మీకి ఎలా అయిపోయింది. అన్నీ వేసేస్తావా? 6, 5, చాలా 4, 3, 2 and 1. టైమ్ అప్. ప్రవీణ్ గారు ఏం జరిగింది అక్కడ? ఏమీ జరగలేదు. మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొచ్చారు ఖచ్చితంగా. లేదు. సరే మొత్తానికి మీరు అలా జస్ట్ బతికి బయటపడ్డారు. 7 చేసేది ఉండే అసలు కదా. ఫోన్ లేదు చూద్దామా? Yeah. మీరు మాత్రం సైలెంట్. ఓకే, Okay. లెట్స్ కాల్ బ్యాక్ బృందాన్ పారిజాతం గారు. బృందా ఫస్ట్ రూమ్ కి వెళ్ళావా? జోని జోని చెప్పేసి. పాపా eating sugar. No papa telling lies. No papa opening what? Ha ha ha. వెరీ గుడ్, థ్యాంక్ యూ బృందా. ఫస్ట్ రూమ్ కి వెళ్ళొచ్చాక జాన్ నేర్పిస్తాంది, గుడ్ గర్ల్ గా నేర్పించేసి. మమ్మీ ఇంగ్లీష్ మమ్మీ ఏం చేసావురా? ఇంగ్లీష్ రింగ్ వేసినావా? అన్నేసా అన్నీ వేసేసావా? అయితే ఏమైందంటే మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే అక్కడ టెడ్డీ బేర్ మీద ఉన్న రింగ్స్ ని తీసి మమ్మీ మీద వేయాలని చెప్పాము. అయితే ఇక్కడ ప్రవీణ్ గారికి ఆప్షన్స్ ఇచ్చాము. ఆప్షన్ ఏ 1 to 3, ఆప్షన్ బి 4 to 6, ఆప్షన్ సి 7 to 10 అండ్ ఆప్షన్ డి 10 and above. పారిజాతం గారు అనుకున్నట్టుగా మీరు మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నట్టుగా ఆప్షన్ ఏ 1 to 3 అయిపోయిందా? అందుకే అలా చేయకూడదు. క్వాలిఫై అవుతున్నారా కాదా అని మాత్రం చెప్పలేను ఇప్పుడే, వెయిట్ చేయండి. ఓకే, మీకు తాబేల్ స్టోరీ గుర్తుందా? గుర్తులేదా? ఏంటి గుర్తు తెచ్చుకోవాలంటే తాబేల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నారా? ఏం అక్కర్లేదు, ఆర్యని పిలిచేస్తే చాలు. డైలాగులు చెప్తాడు, అలాగే సాంగ్లు కూడా సింగుతాడు, అబ్బో చాలా చేస్తాడు. ఇంత చెప్పాక వాడిని అర్జెంట్ గా పిలిచేయాలనిపిస్తుంది కదా. ఇంకేం పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ ఆర్యన్ విత్ హిస్ పేరెంట్స్. ఆర్యన్ అమ్మ పేరు ఏంట్రా? ఇది చిరి. నాన్న పేరు? కృష్ణ. నీ పేరు? ఆర్యన్. ఓ, టాటల్ స్టోరీ చెప్తా అన్నావు, చెప్పు. Grand tortoise. One day, they wanted to have a race. Monkey sat, ready, steady, go. The hare ran fast, soon got tired. A sheep and under tree, tortoise won the race. Mona study, Sona study, wins the race. అరే వెరీ గుడ్. అంటే అర్థం ఏంటి చెప్పు. నెమ్మదిగా చేస్తే ఫస్ట్ వస్తాం. వెరీ గుడ్. సరే నీ ఓన్ డైలాగ్స్ ఏమో చెప్తావట కదా. ఒక్కసారి చేస్తా, రెండుసార్లు కొడతా. 2 సార్లు కొడతావా? ఒకసారి చెప్పి 2 సార్లు కొట్టేస్తావరా? ఛాంపియన్. చిన్నోడికి మస్తీ, పెద్దోడికి కుస్తీ. బాగా సర్దిస్తారైతే వాళ్ళంతా అవుతుంది. అబ్బో. మరి ఆర్యన్ నువ్వు సాంగ్స్ చాలా బాగా పాడతావు అంట కదా. ఏం పాట పాడతావు లేటెస్ట్ గా? Yomalo, yomalo, you know one to be alive. Yomalo, never forever. Yomalo, yomalo,
Yay! Who are you, Aryan? Aryan. పాట పాడు. Who are you? Who are you? This is Zara Pucho Sala. Who are you? Edil se sara, butse sara. Who are you? Who are you? Who are you? బాగా పాడవురా. ఇంకా ఏం చెప్తావు, ఏం పాడతావు? నువ్వంటే చాలా 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 ఇష్టమే. ఏమంటలోనో చెప్పలేక ముట్టారు కానీ నేను ఇయ్యరా. నేనంటే నువ్వంటుందా అంటది కానీ చల్లది కదా నేను కొడతా. ఏమంటే నాకు చాలా 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 ఇష్టమే. ఆ వంటలోనో చెప్పలేక ముట్టారు కానీ సరే, నువ్వు అడిగినావు కాబట్టి నేను చెప్తా. నువ్వు ఫస్ట్ రౌండ్ లో టాస్క్ మంచిగా చేస్తే అప్పుడు నువ్వు అడగకపోయినా ఇస్తా. ఓకేనా? మరి ఎవరిని తీసుకెళ్తావు? అమ్మతో వెళ్తావా? ఓకే సిరి గారు తీసుకోండి. మీ పుత్రరత్నాన్ని తీసుకొని వెళ్ళిపోండి స్పెషల్ రూమ్ కి. ఆల్ ది బెస్ట్. కృష్ణ గారు కరెక్ట్గా స్పెషల్ రూమ్ చూసిద్దామా? స్పెషల్ రూమ్ ప్లీజ్. అది స్పెషల్ రూమ్. సో ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, వాడికి నచ్చేవన్నీ బొమ్మలు ఉన్నాయి. మరి టాస్క్ ని పర్ఫార్మ్ చేస్తాడంటారా లేదా చూద్దాం. ఫస్ట్ టాస్క్ ప్లీజ్. మీ బాబు 1 నిమిషంలో ఎన్ని బాల్స్ ని స్పూన్ తో టబ్ లో వేయగలడు? చూసాం కదా, అక్కడ కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయి. ఒక టబ్ లో కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయి, ఇంకోటి ఎంటీ టబ్ ఉంది. స్పూన్ తో తీసుకెళ్లి ఎంటీ టబ్ లో వేయాలి ఒక్కొక్కటిగా. అలా 1 మినిట్ టైంలో ఎన్ని బాల్స్ ని వేస్తాడు అన్నది టాస్క్. మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లెట్స్ సీ. ఆప్షన్ 3. ఆప్షన్ A 2 to 5, ఆప్షన్ B 6 to 10, ఆప్షన్ C 11 to 16, అండ్ ఆప్షన్ D 17 to 20. So let's go for B. సరే కృష్ణ గారు ఫైనల్ గా B 6. లెట్స్ ప్లీజ్ ది ఆప్షన్ B ప్లీజ్. ఆర్యన్ 1 మినిట్ లో 6 to 10 బాల్స్ ని స్పూన్ తో టబ్ లో వేయగలడు అని అంటారు మీరు. చూద్దాం. స్పెషల్ రూమ్. ఆర్యన్ ఎన్ని బొమ్మలు ఉన్నాయో. ఎన్ని బొమ్మలు? మన దగ్గర మిక్కీ మౌస్ ఉంది కదా. ఉందా మీ దగ్గర? మిక్కీ మౌస్ సైకిల్ ఉందా వాళ్ళ దగ్గర? టెడ్డీ బేర్స్, బాల్స్. నేను ఇక్కడ కూర్చుంటాను, అందులో వేస్తావాలి. అండి ఆ టబ్లో వేసేసి. డబ్బులున్నా జాగ్రత్త పట్టు. Your time starts now. టబ్లో వేసి వెళ్ళనా? టబ్లో వేసి, టబ్లో వేసి, అందులో వేసి. టబ్లో వేసి. అరే వెనక్కి వెళ్ళు, అమ్మ దగ్గరికి వెళ్ళు. ఆర్యన్ అమ్మ దగ్గరికి వెళ్ళు, అమ్మ దగ్గరికి వెళ్ళు. వాడు చీటింగ్ కూడా కరెక్ట్ గా చేయట్లేదు. చూడండి అసలు. ఫాస్ట్ రా, ఫాస్ట్. వెళ్ళాలి చిన్ను. 40 సెకండ్స్ అయిపోయాయి. బ్యాలెన్స్ 20 సెకండ్స్ లో ఎన్ని వేస్తాడో ఏమిటో. 1. కమాన్ అన్న. ఆర్యన్ దా, 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 దా. ఆర్యన్ దా, దా. ఆర్యన్ ఆర్యన్ వెరీ గుడ్. కమాన్ 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 కమాన్. నిల్లు వెయ్యి. అరే రామచంద్ర ప్రభు. చిన్న బాల్స్ వద్దు. 10 9 8 7 6 5 4 3 2 and 1. Time off. కృష్ణ గారు. హే కృష్ణ, ఏం జరిగింది కృష్ణ గారు? చూద్దాం ఆయన మొత్తానికి ఏం జరగబోతుందో. విల్ కాల్ బ్యాక్ సిరి విత్ యువర్ సన్. లెట్స్ కాల్ బ్యాక్ ఆర్యన్ అండ్ సిరి గారు. ఆర్యన్ అండ్ ఫ్యామిలీ, మీకు ఇచ్చిన టాస్క్ ఏమిటి? అక్కడ టబ్ లో రంగురంగుల బంతులు ఉన్నాయి, ఇంకో టబ్ లో ఏమీ లేదు. ఆ బంతుల్ని ఈ టబ్ లో వేయాలి. బంతులు అదే పోయింది, అది కిందకే పోయింది. ఏంది నువ్వు సరిగా పట్టుకోలేదు? అది ఇట్లా పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటే వచ్చింది. అరే నువ్వు సరిగా పట్టుకోలేదంటే అమ్మ కూడా చెప్పలేదు నీకు కరెక్ట్ గా. ఫోన్ ఇలా ఇలా తోవడం స్టార్ట్ అమ్మ చేస్తారు. ఇట్లా ఇట్లా పెట్టుకోడా? సిరి గారు
మీకు ఇచ్చిన టాస్క్ అది 1 minute లో అలా ఎన్ని వేస్తాడు అని. ఆప్షన్స్ కూడా ఇచ్చాం ఇక్కడ మీ హస్బెండ్ కి. ఆప్షన్ A 2 to 5, ఆప్షన్ B 6 to 10, ఆప్షన్ C 11 to 16 అండ్ ఆప్షన్ D 17 to 20. కృష్ణ గారు ఏం చెప్పారంటారు? 2 to 5. కానీ ఆయన B చెప్పారు 6 to 10. అలా మొత్తానికి టాస్క్ ఫినిష్ కాలేదు. సో మీరు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ బాగా ఉన్నాయి, కానీ ఖచ్చితంగా చెప్పలేను. బికాస్ విల్ సీ వాట్ ఈస్ గోనా హ్యాపెన్. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో 4 పార్టిసిపెంట్ ఫ్యామిలీస్ వచ్చేసారు. టక్టగా ఫస్ట్ రౌండ్ ఆడేస్తున్నారు. అయితే మీ 4 టోటల్ గా 2 ఓవర్ క్వాలిఫై అయ్యారు, ఒకళ్ళు క్వాలిఫై అయ్యారు, ఒకళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు. ఇట్స్ ఆబ్వియస్, మనందరం చూసాం ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేశారనేది. అయితే యు ఆల్ నో జలేబీ రౌండ్ ఎలిమినేషన్ రౌండ్. సెకండ్ రౌండ్ కి 3 కంటెస్టెంట్ ఫ్యామిలీస్ మాత్రమే వెళ్తారు. సో ఒక కంటెస్టెంట్ ఫ్యామిలీకి ఇక్కడే మనం బై బై చెప్పాల్సి వస్తుంది. సో ఆబ్వియస్లీ డిస్క్వాలిఫై అయిన ఫ్యామిలీ ఇస్ ఆర్యన్ అండ్ ఫ్యామిలీ. రియలీ వెరీ సారీ. అందరూ పర్ఫామ్ చేశారు. ఓవర్ క్వాలిఫికేషన్ అప్పుడప్పుడు డిస్క్వాలిఫికేషన్ కి లీడ్ అవుతుంది. కాకపోతే తను టాస్క్ చేయలేకపోయాడు. బట్ దెన్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ కిడ్, చాలా టాలెంటెడ్. తను ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ టాలెంట్ ని మీరు ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. Okay, this means all 3 of you are moving to the next round. Congratulations. Let's start the next round. Jajantaram Mamantaram. Okay, మరి సెకండ్ రౌండ్ లో వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఇప్పుడు గ్రూప్ టాస్క్. ఫస్ట్ రూమ్ లో ఉంటుంది. 3 పార్టిసిపెంట్స్ ఒకేసారి వెళ్ళాలి. అయితే ఆ టాస్క్ ని 2 లెవెల్స్ లో పర్ఫామ్ చేసి ఉంటుంది. ఫస్ట్ లెవెల్ లో మేము క్లూస్ ఇస్తాము. దట్ విల్ లీడ్ టు అ డైలాగ్. డైలాగ్ పూర్తిగా చెప్తేనే ఎవరైతే ఫస్ట్ చెప్తారో దే విల్ గో టు ద నెక్స్ట్ రౌండ్, ఆటోమేటిక్లీ క్వాలిఫై అయిపోతారు. సెకండ్ లెవెల్ విల్ లీడ్ టు అ సాంగ్. ఎవరైతే పాట కరెక్ట్ గా పాడతారో ఆ ఫ్యామిలీ విల్ క్వాలిఫై టు ద నెక్స్ట్ రౌండ్. అంటే లెవెల్ 1 లో ఒక ఫ్యామిలీ క్వాలిఫై అవుతారు. లెవెల్ 2 లో మిగిలిన 2 ఫ్యామిలీస్ నుంచి ఇంకొక ఫ్యామిలీ ఎలిమినేట్ అయిపోయి ఒక ఫ్యామిలీ ముందుకు వెళ్తారు. సో ఆల్ ఆఫ్ యూ రెడీ? ఫస్ట్ గా స్పెషల్ రూమ్కి వెళ్ళిపోదాం. ఎవరైతే వెళ్ళాలో వాళ్ళ బేబీస్ తీసుకుని వెళ్ళిపోండి. Over to the special room. All the best. Okay. So Harshita, Brinda and Pranati వెళ్ళిపోయారు స్పెషల్ రూమ్ కి. ఓకేనా? రెడీ ఆల్ ఆఫ్ యూ? వెళ్ళిపోదామా స్పెషల్ రూమ్ కి? Over to the special room. బాగుంది కదా? అక్కడ బలూన్స్ ఉన్నాయి, దాని కింద క్లూస్ ఉన్నాయి. హలో మమ్మీలు, డాడీ, హలో అండి. వినపడుతున్నాం కదా? సో రెడీయా? రెడీ. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్, కమ్ ఆన్. వెరీ గుడ్. క్లూస్ ఇచ్చేయండి. వెరీ గుడ్. క్లూస్ విజిల్ బ్లో చేయాలి. రెడీగా ఉండండి. ఓకే, అది డైలాగ్ ఏంటి? క్లూస్ వచ్చేసాయి. ఎవరికి తెలియట్లేదా? విజిల్ బ్లో చేయరా? బ్లో అయిపోయింది. టైం అప్. ఆల్ రైట్. పాయింట్ ఏంటంటే ఫస్ట్ విజిల్ బ్లో చేసింది పారిజాతం గారు, మీరే అయినా కూడా బృందా didn't perform at all. I can't give you a chance. Okay, really sorry. This is లక్ష్మి గారు, మీరే బ్లో చేశారు కాబట్టి మీకు డైలాగ్ తెలిస్తే చెప్పండి. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది, వాడే పండుగ. क्या बात है. So Harshita and family, you are qualified for the next round. Congratulations. Wait. Okay, so Brinda's mommy and Pranati's daddy ready-ga unnara? Second level. All the best to both of you. Okay. Let's go to the special room. Okay, Pranati and Brinda, all the best. Your time starts now.
ఓకే మీకే ఛాన్స్ ఇంకా లో చేసినా చేయకపోయినా దీపిక కమాన్ ఇంకొక క్లూ ఉంది చూపి తొందరగా కింద పేపర్ ఇచ్చాయి అన్న పేపర్ ఇచ్చాయి నా కింద ఉంది నీ కాలు కింద వెరీ గుడ్ షో మీ ద పిక్చర్ వెరీ గుడ్ సో టైమ్ అప్ సోలో పర్ఫార్మెన్స్ మీరే చెప్పాలి మీరు చెప్పలేకపోతే డైరెక్ట్ గా ఒకళ్ళనే విన్ చేసేసి నెక్స్ట్ రౌండ్ తీసుకెళ్ళిపోవాలి చెన్నై ఎక్స్ప్రెస్ సాంగ్ గుర్తొస్తుంది మేడం ఈ సాంగ్ గుర్తు రావట్లేదా లుంగి సాంగ్ బట్ ఫస్ట్ నుంచి రా సరి చష్మా లగాకే ఫస్ట్ ఏంటి అన్న అన్న ఏంది ఉందండి మీరు బిఫెస్ట్ చెప్తున్నాను మీరు అనుకున్నట్టుగా సాయిలక్ష్మి గారికి ఇస్తున్నాను షీ హ్యాస్ టు సింగ్ ద సాంగ్ అట్లీస్ట్ 4 lines అండ్ షీ హ్యాస్ టు డాన్స్ మీరు ఇక్కడ డాన్స్ చేయాలి సరే మరి సాయిలక్ష్మి గారు పాడండి खाना बलेगा लुंगी को उठाना पड़ेगा प्लीज अंडी लुंगी को उठाना पड़ेगा कोकोनट में लस्सी मिलेगा ऑल रजनी फैंस डोंट टू मिस चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के మొత్తానికి ఆపసోపాలు పడి నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయ్యారు ప్రణీతి అండ్ ఫ్యామిలీ కంగ్రాచులేషన్స్ బృందా చాలా క్యూట్ గర్ల్ బేసిక్లీ బట్ వెరీ టిమిడ్ అందుకే చోటా ఛాంపియన్ మేము పెడుతున్నాం సో ప్రవీణ్ గారు పారిజాతం గారు చాలా అడ్వెంచరస్ గా జరిగింది మీకు చోటా ఛాంపియన్ జర్నీ రియలీ గ్రేట్ హ్యావింగ్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాట్ గాడ్ బ్లెస్ హర్షితాన్ ఫ్యామిలీ కంగ్రాచులేషన్స్ చక్కగా పర్ఫామ్ చేసేసి లాస్ట్ రౌండ్ వరకు అయితే వచ్చేసావు కానీ ఇక్కడతో ఆగదు తెలుసు కదా నీ లక్ ఎలా ఉందో చూడాలంటే మంచిగా పాట్ ఇంకి పింకి పాంకి అవన్నీ చేసుకో ఏ పాట్ కావాలో సెలెక్ట్ చేసుకో ఓకే ఓకే హర్షిత ఏ పాట్ సెలెక్ట్ చేసుకున్నావు ఫైనల్ గా పాట్ నెంబర్ 1 బ్రేక్ చేద్దామా సరే పగలు కొట్టే ముందు నేను ఫన్నీ అనసియా ఫన్నీగా క్వశ్చన్స్ అడుగుతాను ఫన్నీగా ఆన్సర్ చెప్తావా మరంటే కాకి నల్లగా ఎందుకు ఉంటుంది కాకి తెల్లగా ఉంటుంది బాగోదు కాబట్టి ఓహో తెల్లగా ఉంటే బాగోదు కాబట్టి నల్లగా ఉంటుందా వెరీ గుడ్ మరి అమ్మ అందంగా ఉంటుందా నాన్న అందంగా ఉంటాడా అమ్మనా అదని టక్కున చెప్పేసావు నాన్న అందంగా ఉండరా మనం రోజు పొద్దున్న లేవగానే బ్రష్ ఎందుకు చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ స్కూల్కి వెళ్తే టీచర్ మళ్ళీ బ్రష్ చేసుకోకపోతే పళ్ళు తెల్లగా ఉండవు ఏ కలర్ గ్రీన్ అయిపోతాయా అయ్యో నువ్వు రోజు బ్రష్ చేసుకుంటావు కదా అందుకే వైట్ గా ఉన్నాయి వెరీ గుడ్ గర్ల్ ఓకే హర్షిత సరే మరి గుడ్ గర్ల్ చక్కగా ఆన్సర్ చెప్పేసావు కానీ పార్ట్ నెంబర్ 1 రెడీగా ఉంది పగలగొట్టడానికి ఆల్ ద బెస్ట్ డాడీ మీరు హెల్ప్ చేయాలి ₹20,000 అయితే ప్రస్తుతం మీరు గెలుచుకున్నారు అది మీరు పూర్తిగా మీ అకౌంట్ లోకి మీ బేబీ స్కూల్ ఫండ్ కి చేసుకుంటారు లేదా అనేది ప్రస్తుతం నా దగ్గరే ప్లీజ్ వెయిట్ సో ప్రణతి అండ్ ఫ్యామిలీ అక్కడ హర్షిత 20,000 అలా నా అకౌంట్లో సేఫ్గా ఉన్నాయి 20,000 మీద ₹1 ఎక్కువ వచ్చినా కూడా మీరే చోటా ఛాంపియన్ అయిపోతారు అండ్ మనీ కూడా మీకే సో జాగ్రత్తగా ఓన్లీ 1 ఛాన్స్ ఏ బాట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి
ఓకే, సో చంద్రశేఖర్ గారు, సాయిలక్ష్మి గారు, ఏంటండి బాబు మీ పాప ఎంత బ్రైట్ యాక్టివ్, అసలు మెమరీ కూడా బాగా ఉన్నట్టుందిగా. సూపర్ అబ్బా. ఏం చేస్తారేంటి? అవునండి, మా పాప చాలా యాక్టివ్. హెల్త్ ని, మెమొరీని, కాన్సన్ట్రేషన్ ని పెంపొందించడానికి మేము హార్లిక్స్ ప్రొమైండ్ ఇస్తాం. వెరీ గుడ్ యా, రియలీ. చూసారా, హార్లిక్స్ ప్రోమైండ్ మీ మెమరీని, కాన్సన్ట్రేషన్ ని, ఓవరాల్ హెల్త్ ని సూపర్ గా పెంపొందించాలంటే డెఫినెట్లీ డ్రింక్ హార్లిక్స్ ప్రోమైండ్. ఓకే, సో మొత్తానికి ఏ పాట్ ఎంచుకున్నారు? 5. పాట్ నెంబర్ 5. అయితే పాట్ పలగొట్టే ముందు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానంట, కొంటగా ఆన్సర్స్ ఇవ్వాలన్నమాట. ప్రణతి కొంటె పిల్ల కదా, అందుకే. సన్ డే టైమ్ లోనే ఎందుకు వస్తుంది? ప్రచురించడానికి. రాత్రి వస్తే బజ్జులేం, అందుకే కదా. వెరీ గుడ్. పొటాటో ఎర్రగా ఉంటుందా, టొమాటో ఎర్రగా ఉంటుందా? టమాటా ఎర్రగా ఉంటుంది. నువ్వు వంట చేస్తావా, నీకు తెలుసా? వెరీ గుడ్. మరి పిల్లి టీ తాగుతుందా, కాఫీ తాగుతుందా? టీ తాగుతుందా. ఎందుకే? కాఫీ తాగదా? హెల్తీ టీ తాగుతుందా? అబ్బో బాగా చెప్పావులే. సరే, పాట్ నెంబర్ 5 రెడీగా ఉంది, పగలగొట్టి. ఆల్ ది బెస్ట్, గో ఫర్ ఇట్. ఐఎమ్ రియలీ వెరీ సారీ. This means the Choda champion for today's episode is Harshita and family. Congratulations! Pranati and family really super. చాలా బ్రైట్ డెఫినెట్ గా. సో తను ఏదనుకుందో అది అవ్వడానికి మీరు ప్రోత్సహిస్తారని కోరుకుంటూ. అలే, వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ 3 of you. God bless. Thank you so much for being on this show. సో ఇవాళ మన ఫ్రీడమ్ రిఫండ్స్ అంతా రాయల్స్ చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ అండ్ హెల్త్ పార్ట్నర్ హార్లిక్స్ ప్రోమైండ్ విన్నర్ చోటా ఛాంపియన్ ఇస్ హర్షిత. కంగ్రాచులేషన్స్, విన్నింగ్ 20,000 rupees. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరింత అల్లరితో కలుస్తాను. అంటే దెన్ కీప్ వెయిటింగ్ ఫర్ మీ ఆన్ ఫ్రీడమ్ రిఫండ్స్ అంతా రాయల్స్ చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ, హెల్త్ పార్ట్నర్ హార్లిక్స్ ప్రోమైండ్. See you, take care, good night. Woo!